హాయ్ చేతన్ గారు. హలో మేడం. జనరల్‌గా పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారంటే డ్రై ఫ్రూట్స్ మనం తీసుకుంటే ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో, వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతామేమో, అసలు డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా నరాల వీక్‌నెస్‌కి డ్రై ఫ్రూట్స్ ఉపయోగించొచ్చా లేదా అని జనరల్ నోషన్ ఒకటి ఉంది చేతన్ గారు. సో డ్రై ఫ్రూట్స్‌ని తినొచ్చా, తినకూడదా, ఎలా యూటిలైజ్ చేయాలి? ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చిండ్రు. హ్మ్. ఏడికెళ్ళి వచ్చిండ్రంటే మీకు నందిగామ ఐడియా ఉందా? నందిగామ నుంచి వచ్చిండ్రు. ఒక దంపతులు వచ్చిండ్రు మన దగ్గరికి. ఏమంటున్నారంటే, సార్ నాకు ఈ తల ఉంటుంది కదా, మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతుందంటే ఏంది సార్ అనేసి అడిగాను. మెడలో నొప్పి వేసి ఇది మొత్తం లాగిట్లా కళ్ళకి ఏం కనిపిస్తలేదు నాకు. ఒక 2-3 సెకండ్లు ఈజీలు తీపిచ్చినాము, బ్రెయిన్ ది సిటీ తీపిచ్చినాము, ఎంఆర్ఐ తీపిచ్చినాం, అన్నీ నార్మల్ ఉన్నాయి. కళ్ళు చీకట్లు పడ్డాం అంటూ ఉంటారు. కళ్ళు అంటే నాకు ఇంకా తెలియదు ఏమైతుంది అనేసి. అదే మొత్తం బ్లాంక్ చీకటిగా బ్లాంక్ అయిపోతుంది నాకు. మళ్ళీ చేతులన్నీ లాగుతున్నాయి. చేతులన్నీ లాగి ఈ రీజన్స్ లా తిమ్మిరి వస్తుంది. ఓకే. ఈ రీజన్స్ లా తిమ్మిరి వచ్చి నాకు జర హోష్ వచ్చినాక, అంటే హోష్లోనే ఉంటా నేను, ఇట్లా సడన్ ఇట్లా బ్లాక్ అయ్యి ఇట్లా అయిపోతుంది. ఒక ఫ్యూ సెకండ్స్. మెడ నొప్పి, నడుము నొప్పి, లేస్తే ఏమో అరికాల్ కింద మంటలు. ఇట్లా హోష్ ఉంటుందా లేదా అనేసి, ఎందుకంటే అది ఫిట్స్ కూడా ఉండొచ్చు అనేసి మనం క్వశ్చన్లు అడిగినాం. అన్ని టెస్ట్ ఆల్రెడీ చేయించుకున్నారు వాళ్ళు న్యూరోలాజిస్ట్ల దగ్గర పోయి. ఏం లేవు. అరికాళ్ళ మంటలు, అరికాళ్ళ తిమ్మిర్లు. ఇంత ప్రాబ్లం ఉన్న రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి. అవును, మెడది సిటీ చేపియలేదు వాళ్ళు. ఓకే. ఓన్లీ బ్రెయిన్ ది చేపించిండ్రు. ఓకే. అయితే ఏమైంది, మనం మళ్ళా చేపించినాం, మెడది, నడుముది, ఇవన్నీ చేపించినాం. షుగర్ వ్యాధిది కూడా చేపించినాం. ఇవన్నీ అబ్నార్మల్ ఉన్నాయి. ఈ మెడది ప్రాబ్లం ఉంది కదా, అక్కడ స్పాండిలోసిస్ ఉంది. షుగర్ వ్యాధిది కూడా హెచ్బిఏవన్సీ జర ఎక్కువ ఉంది ఆయన. ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను అడిగిన, అరే షుగర్ వ్యాధి ఉంది కదా మీకు, అవును సార్ ఉండే, తగ్గిపోయింది అన్నారు. అయితే ఎవరో అన్నారు వాళ్ళకు, అరే మెంతులు తిను తగ్గిపోతే షుగర్, ఇంకా నీకు మందు అవసరం లేదు, ఏం అవసరం లేదు అనేసి. బయట పోతుండు, తింటుండు, తాగుతుండు, సిగరెట్లు ఫుల్ నడుస్తుంది, మెంతులు తినుడు, బయటికి వెళ్ళిపోడు డైలీ. అయితే నేను చెప్పిన, ఓన్లీ మెంతులు తినడం వల్ల షుగర్ ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు మనం కూడా మన వీడియోలో చెప్తాం, అరే మెంతులు తినండి, కొత్తిమీర ఎక్కువ తినండి, అది ఇదని చెప్తాం కదా. కానీ ఏంది అంటే జనాలు అపార్థం చేసుకుంటారు. కొత్తిమీరలు, పుదీనాలు, కరివేపాకులు, మెంతులు తినేసి ఎవరికైనా రోగాలు తగ్గినాయా? లేదు. మనం ఎందుకు చెప్తాం? మనకు జర కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అవి. ఈవెన్ మెడిసిన్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. మెడిసిన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అవి చేసుకుంటా అన్ని అడ్డం దొడ్డం అన్ని తింటున్నారు, చిరుదండీలు తింటున్నారు, టైంకి పడుకోవట్లేదు, ఆల్కహాల్ తాగుతున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్కడానికెళ్ళి అవుతుంది మీరు చెప్పండి? మందు కూడా వేసుకోవాలి, అది కూడా చేయాలి, జర సపోర్టివ్ ఉంటుంది మనకు, అందుకే మనం చెప్తాము, అవునా కదా? అయితే ఏమైంది అంటే, ఇప్పుడు ఈ పేషెంట్కి ఇట్లా పరేషాని అయింది. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు చేసుకోలేదు అనేసి అడిగినాం మనం. ఏముంది సార్, ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, ఇంతకుముందు మందులు తింటుండే, మందులు పెరుగుతూనే ఉన్నాయి, అదేలేండి డిమోటివేట్ అవుతుంది. డిమోటివేట్ ఇంకా ఏంది అంటే, లేదండి మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, మెంతులు తినాలి, మీకు ఏమేమి కనిపిస్తాయి అవన్నీ చేయండి, కరెక్ట్ ఏదైతే ఉంటాయి, మళ్ళీ దేంతో తగ్గుతుంది ఎట్లా తెలుస్తుంది అనేసి అడిగినాయి. దేంతో తగ్గినాయింది భయ్, మీకు తగ్గుతుందా లేదా అది చూసుకోండి మీరు. అయితే అదే చెప్పినాం మనం. అయితే మనం ఇంకోటి కూడా చెప్పినాం, ఒక పని చేయండి, ఇప్పుడు నుంచి నైట్ ఒక్కటే జొన్న రొట్టె తినండి మీరు. మళ్ళీ అరికాల్లో మంటలు వస్తున్నాయి కదా, నీరసం కూడా ఫుల్ ఉంది కదా, ఏం చేయాలి మళ్ళా, ఒకవేళ నీరసం ఎక్కువై నేనేమైనా రోడ్ల మీద చక్కెర వచ్చి పడిపోతే అనేసి అన్నాడు. అందుకే చూడండి, ఒకటి అర్థం చేసుకోండి, మీరు మీ వెయిట్ కూడా ఎక్కువ ఉందని చెప్పినాం మనం. మీ మొత్తం కొవ్వు ఉంటుంది కదా బాడీలో, జర తక్కువ తింటే ఆ కొవ్వు కలవడం అవుతుంది కదా. అయితే అదే ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీకు ఆ డౌట్ ఉందని నైట్ తక్కువ తినమని చెప్తున్నాం మనం. మీరు మళ్ళీ యాక్టివ్ కూడా అవుతుంది అనేసి చెప్పినాం. కాళ్ళు లాగుతున్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, పిక్కల్లో నొప్పులు ఉన్నాయి, తొడం అంతా తిమిరి అవుతుంది ఈయనకు. నిల్చుంటే కూడా ఎక్కడ పడిపోతా అనేసి భయం కూడా అవుతుంది. మనం ఒకటే చెప్పినాం, నైట్ ఒక జొన్న రొట్టె తిను, మళ్ళీ దాని మీద ఎక్కువ మటన్, చికెన్, ఇవి ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, ఈ ఫ్రైడ్ చికెన్లు కానీ, పాపడాలు కానీ, ఇట్లా ఫ్రైవి కర్రీలు తినకండి. నైట్ జర కుక్కర్లో ఉడుకున్నది తినండి, కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి.
రొట్టె తక్కువ అంటే ఒక బుక్క ఉంటే 2 బుక్కలకి సరిపోయేంత కర్రీ మీరు తినాలి. దీంతో ఫైబర్ ఎక్కువ పోతుంది. మళ్ళీ హోమియోపతి మందు మెంతులు తాగుతారా, తాగండి. దాంతోపాటు ఏం చేయండి అంటే జర వాల్నట్లు ఉంటాయి కదా, అవి జర పిసాయించుకోండి, పౌడర్ చేసుకోండి. వాల్నట్ మంచిగా దంచుకొని పౌడర్ చేసుకొని డైలీ ఇంత చిన్న కప్లో మీరు పాలు వేసుకొని ఇది కలుపుకొని తాగండి అనేసి చెప్పినాం. నరాలు ఉంటాయి కదా, ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే బాడీలా సరిగా పని చెయ్యవు. అయితే ఈ నరాలకు ఇది వాల్నట్ ఏమో హెల్ప్ చేస్తుంది, షుగర్కి మెంతులు హెల్ప్ చేస్తుంది, వాల్నట్ ఏమో నరాలకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, కాళ్ళు ఆగడం, నడుస్తుంటే స్పర్శ తెలియకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, జర దానికి కూడా సపోర్ట్ ఉంటుంది. మందు టైంకి వేసుకోవాలి. డైలీ 1 గంట పైదలు నడవాలి అంట నేను. ఇప్పుడు మీకు మోకాలు నొప్పి లేదు, ఎందుకు నడవాలి మీరు పైదలు నాకు చెప్పండి. నడవాలి కదా, నడుస్తేనే ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఖర్చు అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గితే షుగర్ వ్యాధి తగ్గదా మీరు చెప్పండి? తగ్గుతుంది కదా. మన హోమియోపతి మందు హెల్ప్ చేస్తుంది దానికి. జర మెయింటైన్ అయితే మందు వేసుకోండి, తగ్గుతుంది. ఇప్పుడు దేంతో తగ్గుతుంది? దీంతో తగ్గుతుందా, మందుకి తగ్గుతుందా, వాకింగ్ తోటి తగ్గుతుందా, పడుకోవడం వల్ల తగ్గుతుందా? అవన్నీ ఆలోచించకండి, తగ్గుతుందా లేదా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అంటా నేను. అయితే పేషెంట్కి కూడా చెప్పేసి మందులు ఇచ్చినాం. 3 నెలలకి మందు ఇచ్చేసి పంపించినాం. 3 నెలలకి వచ్చినప్పుడు 90% తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, చేతుల్లో మంటలు, మెడ నొప్పి, నడుము నొప్పి అన్నీ మాయమైపోయినాయి. HbA1c కూడా 7.2కి వచ్చింది 8.6 నుంచి. మళ్ళీ ఈ పేషెంట్ అన్నారు, సార్ ఏం చేసిండ్రు అంటే, ఏం చేసినాం, మీకు చేయమని చెప్పినాం అంతే చేసినాం మేము. అవునా కాదా? అంటే ఓన్లీ ఈ గోళీ వేసుకోండి తగ్గిపోతుందని కాదు, పేషెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి అట్లా. అయితే వాల్నట్లో ఇవన్నీ ప్రాపర్టీలు ఉంటాయి. మీరు చూడండి, వాల్నట్ చూడడానికి కూడా బ్రెయిన్ లాగానే ఉంటుంది, బుర్ర లాగానే ఉంటుంది. బుర్ర ఏంది, మన శరీరంలో ఉండేది పెద్దకి పెద్ద నరం, బిగ్గెస్ట్ నర్వ్. అంటే వెయిట్ ప్రకారం చూసుకుంటే అట్లా అన్ని నరాలు దాంట్లోకి వెళ్ళి వస్తున్నాయి కదా. అయితే బ్రెయిన్ ఇది ట్రాన్స్ఫార్మర్ మీ బాడీకి. అదే షేప్లో మీరు తింటున్నారంటే దానికి ఏదో సంబంధం ఉంటుంది కదా. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది దాంట్లో, గుండెకి మంచిది, బుర్రకి మంచిది. డైలీ మీరు కూడా చేయండి. వాల్నట్ జస్ట్ పౌడర్ చేసి పాలలో మిక్స్ చేసుకొని తాగమంటున్నారు. చిన్న గిలా ఇంతే. ఇప్పుడు చిన్న ఇంత చాయ్ తాగరా, 15 సార్లు 20 సార్లు రోజు ఒక్కసారి వాల్నట్ పౌడర్ వేసుకొని తాగండి, జర్రా పాలు వేసుకొని, మంచిగా ఉంటుంది. అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. అండ్ ఈ పేషెంట్కి తగ్గినట్టు మీకు కూడా హోమియోపతి తోటి నరాల బలహీనతలు ఉన్న సమస్యలు అన్నీ తగ్గుతాయి. మీకు బై ఛాన్స్ కొద్దిగా చేతులు లాగుతున్నాయి, నీరసంగా ఉంటుంది అంటే నేను ఒక సింపుల్ రెమెడీ చెప్తాను మీకు. ఆర్జెంటమ్ మెటాలికం ఇది మేము వెండి తోటి తయారు చేస్తాం. ఇది ఒక హోమియోపతి మెడిసిన్, సిల్వర్ తోటి తయారు చేస్తాం. ఇది 0/9 పొటెన్సీ. డైలీ 10 గోళీలు మీరు తినేసేయండి. డైరెక్ట్ చిన్న చక్కెర గోళీలు ఉంటాయి హోమియోపతి, ఇవి తినండి. మీకు జర చేతులు లాగడం, కాళ్ళు లాగడం, జర్ర రిలీఫ్ ఉంటుంది. దీంతో మీకు నయం లేదు అంటే మీరు మనకు వచ్చి క్లినిక్కి కలవండి. మీకు సెట్ అయ్యేటట్టు మీకు మాట్లాడి మందులు ఇస్తాం. ఎందుకంటే ప్రతి పేషెంట్కి మందు వేరే ఉంటుంది. హోమియోపతిలో ఎవ్రీ సింగిల్ పేషెంట్ ఈజ్ సింగిల్ ఇట్ సెల్ఫ్. అవును. చైతన్య గారు చెప్పింది ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.